అర్జున్ ఒక స్విగ్గీ డెలివరీ బాయ్. రోజు రాత్రి వరకు పనిచేస్తాడు. ఆ రోజు కూడా రాత్రి 11:45 అయ్యేసరికి చివరి ఆర్డర్ వచ్చింది. అడ్రస్ నగరానికి కొంచెం బయట ఉన్న అపార్ట్మెంట్. ఇది చివరి ఆర్డర్ అనుకొని దీన్ని పూర్తి చేసి ఇంటికి వెళ్దాం అనుకుంటాడు. అర్జున్ ఆర్డర్ తీసుకుని అక్కడి నుంచి అపార్ట్మెంట్కి బయలుదేరాడు. బయట నుంచి చూస్తే బిల్డింగ్ చాలా నిశ్శబ్దంగా ఉంది. లైట్లు తక్కువగా ఉన్నాయి. సెక్యూరిటీ కూడా కనిపించలేదు. ఆర్డర్ ఫ్లాట్ నెంబర్ 407. ఆర్డర్ తీసుకుని లిఫ్ట్ దగ్గరకు వెళ్ళాడు. కానీ లిఫ్ట్ పనిచేయడం లేదు. ఇంకా చేసేదేమీ లేక 4 అంతస్తులెక్కి రూమ్ నెంబర్ 407కి చేరుకున్నాడు. తలుపు మూసే ఉంది. అతను డోర్ బెల్ రింగ్ కొట్టి స్విగ్గీ డెలివరీ సార్ అని అన్నాడు. కానీ లోపల నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. మళ్ళీ డోర్ బెల్ రింగ్ కొట్టి స్విగ్గీ డెలివరీ సార్ అని అన్నాడు. కొంతసేపటి తర్వాత తలుపు మెల్లిగా తెరుచుకుంది. లోపల ఒక చిన్న అమ్మాయి ఉంది. సుమారు 8 ఏళ్ళు ఉంటుంది. ఇంట్లో ఫర్నిచర్ చాలా తక్కువ అండ్ ఇల్లు సాధారణంగా కనిపించింది. కానీ కొంచెం ఖాళీగా అనిపించింది. పిజ్జా మీరు ఆర్డర్ చేశారా అని అడిగాడు. ఆ పాప అవును నేనే చేశాను అంటుంది. అర్జున్ డబ్బులు ఎక్కడా అని అడిగాడు. ఆ పాప నా దగ్గర లేవు, మా నాన్న వస్తారు, ఆయనే ఇస్తారు అని చెప్తుంది. అయితే అర్జున్ నాన్న ఎక్కడా అని అడిగాడు. ఆ పాప వస్తారు అని అంటుంది. అర్జున్ కొంచెం అసహనంగా నేను ఇంకా ఎంతసేపు వేచి ఉండలేను, కాల్ చేస్తాను అని యాప్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేశాడు. అయితే నెంబర్ స్విచ్ ఆఫ్. అతనికి అనుమానం వచ్చింది. ఇంట్లో ఇంకెవరు లేరా అని ఆ పాపను అడిగాడు. ఆ పాప ఇలా చెప్పింది, నాన్న ప్రతి శుక్రవారం పిజ్జా తీసుకువస్తారు, ఈరోజు కూడా వస్తానన్నారు. అది విన్న అర్జున్కి గుండెల్లో ఏదో అనిపించింది. ఆమె ముఖంలో ఎదురుచూపు స్పష్టంగా కనిపించింది. కొద్దిసేపు ఆలోచించి సరే పిజ్జా తీసుకో, డబ్బులు అవసరం లేదు అని ఇచ్చేశాడు. ఆ పాప ముఖంలో చిన్న నవ్వు వచ్చింది. అర్జున్ కిందకు వచ్చి బయట ఉన్న టీ షాప్ దగ్గర నీళ్లు తాగుతున్నాడు. అక్కడున్న పెద్ద ఆయన అర్జున్ని అడిగాడు, ఎక్కడి నుంచి వస్తున్నావు? అయితే అర్జున్ అపార్ట్మెంట్ రూమ్ నెంబర్ 407లో డెలివరీ ఇచ్చేసి వస్తున్నా అన్నాడు. ఆ పెద్ద ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అక్కడ ఎవరు ఉండరు బాబు, ఆ ఫ్యామిలీ ఏడాది క్రితమే ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి నాన్న యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ తర్వాత వాళ్ళు ఇల్లు ఖాళీ చేశారు. అర్జున్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. కానీ ఇప్పుడే ఒక చిన్న అమ్మాయి ఉంది అక్కడ అన్నాడు. పెద్ద ఆయన తల ఊపుతూ అది ఖాళీ ఫ్లాట్ బాబు అని అనడంతో అర్జున్ టెన్షన్లో మళ్ళీ వెంటనే అపార్ట్మెంట్లోకి పైకి పరిగెత్తాడు. 407 రూము పూర్తిగా తాళం వేసి ఉంది. లోపల ఎవరూ లేరు. ఆ రాత్రి తర్వాత అర్జున్ ఆ బిల్డింగ్కి వెళ్ళలేదు. కానీ కొన్నిసార్లు 11:45 అతని ఫోన్లో అదే అడ్రస్ నుంచి మళ్ళీ ఆర్డర్స్ వస్తున్నాయట. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అప్పటి వరకు జాగ్రత్త. మరిన్ని కథలతో మళ్ళీ కలుద్దాం. నేను మీ చరణ్. ఇది మన చరణ్ తెలుగు హర్రర్ స్టోరీస్.